నమస్తే శ్రీకృష్ణాయ నమః. అయితే మనకి 2025లో ఆగస్టు నెల చాలా అద్భుతాలను తీసుకొస్తోంది. పండగలతో పాటుగా మనకి రకరకాల మంచి మంచి యోగాలను తీసుకొస్తోంది. అందులోనూ యోగాలకే యోగించేది శుక్ర భగవానుడు. అయితే ఈయన పుష్యమి నక్షత్రంలోకి అడుగు పెట్టబోతున్నాడు. అయితే ఈయన పుష్యమి నక్షత్రానికి అధిపతి అయినటువంటి అంటే ఆధీనంలో ఉన్నటువంటి శని భగవానుడు అధిపతి కాకుండా ఆధీనంలో ఉన్నాడు. ఈ సమయంలో పుష్యమి నక్షత్రము శని భగవానుడి ఆధీనంలో ఉండడము, ఆ శని భగవానుడు శుక్రుడితో సత్సంబంధాలు మిత్రత్వం కలిగి ఉండడం వల్ల విశేషమైన ఫలితాలు ఇస్తున్నాడు. ఏంటంటి ఫలితాలు అంటే కనుక ఆర్థికంగాను, వృత్తిపరంగాను, వ్యాపార పరంగాను, సత్సంబంధాలు, మానవ సంబంధాలు, కుటుంబ సంబంధాలు ఈ పరంగాను అనుకూలమైనటువంటి చాలా చక్కని ఫలితాలు అందిస్తున్నాడు. అయితే ఈ ప్రభావము మనకి ఎట్లా ఉండబోతోందంటే, ఈ యోగము శుక్రుడు పుష్యమి నక్షత్రంలో ఆగస్టు 23వ తారీఖు అంటే ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది, ఆగస్టు 23 ఆ సమయంలో ప్రవేశం చేయడం ద్వారా కొన్ని నెలల పాటు అక్కడే సంచారం చేస్తుంటాడు. ఈ సంచార ఫలితాలతో దాంతోనూ శని భగవానుడితో మిత్రత్వంతో కలిగి ఉండడం మూలంగా ఈ శుభ ప్రభావాలను ఈ సమయంలో అందరికీ, మేషాది ద్వాదశ రాశుల వారు అందరికీ మంచి ఫలితాలు ఇస్తూ కొన్ని రాశులకు మాత్రము విశేషమైన ఫలితాలు ఇస్తున్నాడు. అయితే ఈ ఫలితాలలో భాగంగా ఆభరణాల కొనుగోలుకు, తర్వాత వస్తువు, భూమి, గృహము అంటే ఈ 4 బాగా విశేషించి ప్రజలు కొనుక్కోబోతారన్నమాట. దాంట్లో కూడా అంటే ఇవి గోచారపరంగా చెప్పదగినదే, కానీ మళ్ళా మన ప్రేక్షకులు ఏమంటారు, మీరేమో బంగారం కొనుక్కుంటామంటారు, కానీ బంగారం చూస్తేనేమో లక్షల్లో దాటిపోతుంది, మరి మాకు ఆ యోగం లేదా అని ప్రశ్నలు వేస్తారు. అయితే ఇది గోచార రీత్యా శుక్ర శని మిత్రత్వం వల్ల ఏర్పడేది. కానీ మరి మీ జాతక పరంగా శుక్రుడు, ఈ శని భగవానుడు ఎక్కడున్నారు అనే అంశం తెలియాలి అంటే మీ వ్యక్తిగత పరిశీలన చేయించుకుంటే అప్పుడు తెలుస్తుంది అనమాట. అయితే ఓవరాల్గా గోచార రీత్యా చెప్పేది ఏంటంటే, ఈ 4 వస్తువులు అన్ని రాసుల వాళ్ళు కొనుక్కునేందుకు అవకాశాలు ఉంటాయన్నమాట. అయితే విలాస వస్తువులు, విలాసవంతమైన జీవితము, లగ్జరీ లైఫ్ అంటే ఇన్నాళ్ళు కష్టాలు పడి ఉంటారు కదా, దాని నిమిత్తంగా ఈ శుక్ర భగవానుడు మనకి ఇవ్వబోతున్నాడు. అయితే దీంతో పాటు సంపద, శ్రేయస్సు, మరి సంపద ఉంటేనే కదా మనం ఇవన్నీ కొనుక్కుంటాము, సంపద, శ్రేయస్సు, దీంతో పాటుగా కుటుంబంలో శాంతి, సమృద్ధి, ఇలాంటి మంచివన్నీ ఇస్తున్నాడు అనమాట. అయితే ఈ యోగానికి ప్రభావితం చేసేటటువంటి రాసులు అంటే ఎక్కువగా చెప్పాను కదా ఇందాక, విశేషంగా ఉండేవి, మిశ్రమంగా ఉండేవి. అయితే విశేషంగా ఉండే రాసులు చెప్తాను, తర్వాత అందరికీ కలిపి చెప్తాను. అయితే ముందుగా వృషభ రాశి వారికి చూసుకుంటే అయితే ఈ యోగ ప్రభావం వల్ల కొన్ని రాశులు అనగా 5 రాశుల వాళ్ళకి చాలా విశేషంగా ఇవ్వబోతున్నాడండి. అయితే ఆ విశేషాలు ఏమిటనేది ఇప్పుడు చెప్తాను. వృషభ రాశి వాళ్ళకి చూసుకున్నట్టయితే కనుక ఆర్థిక లాభాలు, వృత్తిలో పురోగతి, కుటుంబంలో చక్కని సంతోషంతో పాటు స్థిరచరాస్తులు ఏమైనా తగాదాల్లో ఉండడం కానీ, కోర్టు పరంగా రాకపోవడం కానీ, అలాంటివి ఏమైనా మధ్యలో బ్లాక్ అయ్యి ఉంటే అవన్నీ చక్కగా ఈ సమయంలో ఇవ్వబోతున్నాడు. రెండవ రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో మనకి వ్యాపారస్తులు కానీ, వర్తకులు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ, రాజకీయ నాయకులు కానీ, లేదంటే ఇంకా ఎవరైతే ధనపరంగా వ్యాపారాలు చేస్తూ లావాదేవీలు చేస్తున్న వాళ్ళకి విశేషమైన లాభాలు అన్నమాట. మీరు గతంలో ఊహించలేనటువంటి లాభాలు. పాతగా అంటే మేము ఇంకా గతంలో మేము నడపలేము, ఇంకా మూసేద్దాము అని అనుకున్న వాళ్ళకి మంచి రైజింగ్ ఇవ్వబోతున్నారు. అలాంటి
పొరపాట్లు ఎవ్వరూ చేయకండి. తర్వాత విదేశీ అవకాశాలు కూడా మీకు చాలా వచ్చేటట్టుగాను, అంటే సరదాకి ట్రిప్ కోసం వెళ్ళడమో, లేదంటే వ్యాపార నిమిత్తంగా వెళ్ళడమో, లేదా పిల్లలు ఉన్నారని చెప్పి అక్కడే సెటిల్ అయిపోవడమో, ఇలాగ ఏదో ఒక రకంగా మీకు విదేశాలు వెళ్ళే అవకాశాలు వచ్చే దిశ కనబడుతోంది. తర్వాత వ్యక్తిత్వ వికాసము, అంటే సెల్ఫ్ అనలైజేషను, సెల్ఫ్ డెవలప్మెంటు, ఇలాంటివి కూడా ఎక్కువగా గోచరిస్తున్నాయి. దీంతోపాటు తర్వాత మనకి తులారాశి వాళ్ళు, 3వ రాశి వాళ్ళు చూసుకున్నట్టయితే పాపం తులారాశి వాళ్ళకి ఇన్నాళ్ళు చాలా ఇబ్బందులు పడి ఉండవచ్చు. అయితే అవి ఇప్పుడు సమసిపోయి మీకు ఆర్థిక లాభాలు, ఎవరెవరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఆర్థిక లాభాలు రావడము, రుణాలు తీర్చేసుకోవడము, వస్తు వాహనాలు, భూమి, ఇందాక చెప్పిన 4 వస్తువులు అనమాట, భూమి, వస్తువు, తర్వాత ఆభరణాలు, గృహాలు కూడా కొనుక్కునేందుకు అవకాశాలు అయితే వచ్చేటట్టు కనబడుతోంది. తర్వాత వివాహం కాని వారికి సత్సంబంధాలతో మానవ సంబంధాలు పెరగడము, మంచి పరిచయాలు పెరగడము, ఇలాంటి వాటివన్నీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. తర్వాత సామాజికంగా గుర్తింపు, గౌరవ ప్రతిష్టలు, సన్మానాలు, సత్కారాలు, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే మీ రంగంలో ఉన్న వాళ్ళకి విశేషమైన పేరు ప్రఖ్యాతలు, మిమ్మల్ని గుర్తించడము, మీకు ఒక స్థాయి కల్పించేటట్టుగా గోచరిస్తోంది. తర్వాత 4వది చూస్తే కుంభరాశి వీళ్ళకి విలాసవంతమైన వ్యయాలు, అంటే వ్యయాల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి తెలుసా. అనవసరమైన ఖర్చులు, అవసరమైన ఖర్చులు, విలాసవంతమైన ఖర్చులు. అంటే ఇప్పుడు ఏదైనా టూర్లు వెళ్ళడం అయినా, లేదంటే ఫ్యామిలీ ట్రిప్స్ కానీ, విదేశాలు వెళ్ళడం కానీ, అక్కడ ఒక 4 రోజుల పాటు ఎంజాయ్ చేయడం కానీ, ఇలా లగ్జరీ లైఫ్కి సంబంధించిన విలాసవంతమైన ఖర్చులు పెట్టబోతున్నారనమాట. తర్వాత విదేశీ ప్రయాణాలు రావడము, ఆకస్మికంగా వెళ్ళవలసి రావడము, ఇలాంటివి. దీంతోపాటు ఆత్మ సంతృప్తి, అమ్మయ్య ఐఎమ్ హ్యాపీ నౌ అన్నట్టుగా సంతృప్తి. పాపం చాలా కష్టాలు పడి ఉంటారు, ఆ కష్టాలన్నీ తీరిపోయి హాయిగా విలాసవంతంగా ఆత్మసంతృప్తితో ఉంటారు కుంభరాశి వాళ్ళు ఈ సంయోగం వల్ల. తర్వాత మీనరాశి వాళ్ళకి చూసుకున్నట్టయితే కనుక ఆదాయం పెరగడము, పదోన్నతులు రావడము, నెట్వర్కింగ్ ద్వారా లాభాలు, ఎవరైనా నెట్వర్కింగ్తో కనుక బిజినెస్ చేస్తూ ఉన్నట్టయితే కనుక వాటి వల్ల కూడా లాభాలు వచ్చేటట్టుగా గోచరిస్తుంది. వీటితో పాటుగా ఇందాక చెప్పినవన్నీ కూడా కొనుక్కునేందుకు ఆదాయ మార్గాలు మీకు గోచరిస్తాయన్నమాట. అయితే ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు, అంటే ఇప్పుడు ఇందాక అనుకున్నట్టుగా లక్షల్లో మనకి బంగారం కానీ, వెండి కానీ, ఇలా ఆభరణాలు ఖరీదైనవి ఉంటాయి కదా. అయితే వాటిని కొనుక్కునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుని కొనుక్కునే ప్రయత్నం చేసుకోండి. అయితే నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వండి. చాలా మోసాలు జరుగుతున్నాయి కదా, ఆ మోసాలు, గుల్లగా ఉన్న బంగారంలో ఏదైనా పెట్టచ్చు. కాబట్టి అలాంటివన్నీ చూసుకుని కొనుక్కునే ప్రయత్నం చేయండి. కష్టపడి సంపాదించుకున్న డబ్బులు కదా, జాగ్రత్తలు తీసుకోండి. నాణ్యమైన ఆభరణాలు మాత్రమే ఎంచుకునే ప్రయత్నం చేసుకోండి. తర్వాత ప్రముఖ దుకాణాలు మాత్రమే, అంటే ఫేమస్ అయినవి, కార్పొరేట్ దుకాణాలు, మనకి పేరు ప్రఖ్యాతలు ఉన్న దుకాణాలు, నమ్మకమైన దుకాణాల్లో మాత్రమే మీరు కొనుగోలు చేసే ప్రయత్నం చేసుకోండి. మీకు అన్నీ తెలుస్తాయి, అయినప్పటికీ కూడా నా ధర్మం నేను చెప్పాలి కదా. అయితే నాణ్యమైన ఆభరణాలు కొనుక్కుని ఎంపికలో కూడా జాగ్రత్తలు తీసుకోండి. ఇవన్నీ ఈ 5 రాశుల వాళ్ళకి విశేషమైన లాభాలు కలిగించబోతున్నాయి అన్నమాట. అయితే తరువాత మనము మిగతా రాశులకి, అంటే ఈ 5 కానీ మిగతా రాశులకి మిశ్రమ ఫలితాలు ఇవ్వబోతున్నాయి. అయినప్పటికీ ఈ రాశుల్ని కూడా మరింత విశేషంగా చెప్పబోతున్నాను. నమస్తే. ఇది ఇంట్రోగా వేసుకోండి ఎడిటర్స్. ఇదంతా ఇంట్రొడక్షను. తర్వాత మేషాది ద్వాదశ రాశుల వారికి, మిగతా రాశుల వారికి కొంచెం కొంచెంగా ఉంటుంది. ఇది యాడ్ చేసుకుంటూ వేసుకోండి. ఎడిటింగ్లో తప్పులు చేయకండి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు, మీరున్న ప్రదేశంలో ఆర్థిక లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, చేతి వృత్తుల వాళ్ళకి, ఇలాగా ప్రతి ఒక్క రంగంలో ఉన్న వాళ్ళకి ఆర్థిక లాభాలు రావడము. దీంతోపాటు భూమి, వస్తు, వాహనాలు కొనుగోలు చేసేందుకు
కొంత అవకాశాలు కూడా కనబడుతున్నాయి. దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోవచ్చు. అయితే కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉండడము, శుభవార్తలు శుభకార్యాలకు సంబంధించి నిర్ణయాలు ఏమైనా తీసుకోవాలంటే కనుక ఈ సమయంలో తీసుకున్నట్టయితే సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. లేదా పెట్టుబడుల నిమిత్తంగా మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాము, భూమి మీద కాదు, బంగారం మీద కాదు, లేదా ఏదైనా షేర్స్లో కానీ ఇట్లాగా మీరు ఏదైనా పెట్టుబడులకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవాలంటే కనుక ఈ సమయంలో తీసుకున్నట్టయితే శుక్రుడు విశేషమైన సంపదకు ఇస్తాడు కాబట్టి దానికి సంబంధించిన లాంగ్ టర్మ్లో మీరు ఆలోచించుకోండి. తక్కువగా కాకుండా ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఇలాగా కనుక మీరు ప్లాన్ చేసుకున్నట్టయితే మంచి లాభాలు వచ్చేటట్టు, ఆ లాభాలు స్థిరంగా ఉండేటట్టుగా ఇక్కడ కనబడుతోంది. అయితే ఇంకా మీకు చెప్పదగిన పరిహారము పసుపు రంగు వస్త్రాలు. ఎందుకంటే శుక్రగ్రహ ప్రీతి కోసము సామాన్యంగా 98% పసుపు రంగు వస్త్రాలనే మీరు ఏ కార్యం మీద వెళ్ళేటప్పుడైనా జాగ్రత్త, అంటే మాకు ఈ కార్యం కావాలి, ఈ పని సక్సెస్ అవ్వాలి అని అనుకుని మీరు ఏ పని మీదైనా వెళ్ళేటప్పుడు గుర్తుపెట్టుకోండి, పసుపు రంగు వస్త్రాన్ని ధరించుకుని వెళ్ళినట్టయితే సక్సెస్తో తిరిగి వస్తారు. ఈ విషయాన్ని మర్చిపోకండి. అయితే మీరు ఏదైనా పూజల్లో కానీ, లేదా వ్రతాల్లో కానీ, నోముల్లో కానీ ఇలాంటి వాటిల్లో కూడా సాధ్యమైనంత వరకు పసుపు రంగు వస్త్రానికే ప్రాధాన్యత ఇచ్చినట్టయితే కనుక సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. అయితే ఇప్పుడు మనము ఓవరాల్గా అన్ని రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే కనుక మొట్టమొదటి సూచన, ఆభరణాలు కొనుగోలు విషయంలో జాగ్రత్తగా, అంటే ఒక మంచి శుభ సమయం చూసుకొని అప్పుడు కొనుక్కునే చేసే ప్రయత్నం చేయండి. నెంబర్ 1. నెంబర్ 2, మేలైన షాపులకి దగ్గరికి మాత్రమే వెళ్ళండి. ఏ తక్కువకి ఇస్తున్నారు, బంగారంలో డిస్కౌంట్లు ఉన్నాయి అనుకుని తక్కువ, అంటే సాధారణమైన షాపులకి మాత్రం వెళ్ళకండి. తర్వాత పూజా కార్యక్రమాలు చేసేటప్పుడు పసుపు రంగు పువ్వులను దేవాలయాలు సమర్పించడము, పసుపు రంగు వస్త్రాలను ధరించి పూజలు కానీ, నోములు కానీ, వ్రతాలు కానీ, లేదా అంటే పరిహారాలు కానీ చేసినట్టయితే శుక్రుడి యొక్క అనుగ్రహం మీ మీద విశేషంగా ఉంటుంది. ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఓవరాల్గా 3వ పాయింట్ ఏంటంటే ఆరోగ్య సంరక్షణ. అంటే కొన్ని రాశుల వాళ్ళకి బాగుంది, కొన్ని రాశుల వాళ్ళకి ఆపరేషన్స్ అయ్యేటట్టుగాను, కొన్ని రాశుల వాళ్ళకి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి ఓవరాల్గా ఎవరెవరికి ఏ అనారోగ్య సమస్యలు ఉన్నాయో చూసుకొని ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు ఆహార నియమాలు పాటించుకోవడంతో పాటు తక్షణమే వైద్యుల అంటే సలహాలు తీసుకోవడము, వారి యొక్క సంరక్షణలో కనుక ఉన్నట్టయితే ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశాలు కనబడుతోంది. ఇది మనకి శుక్రగ్రహ పుష్యమి నక్షత్రంలో ప్రవేశించేటప్పుడు శుక్రయోగం తాలూకా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.